హాయ్! నమస్తే. వెల్కమ్ టు మన టీవీ. అయితే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎండీ దినేష్ కుమార్ అయితే ఐఏఎస్‌గా ఉన్న ఎండీగా అయితే వ్యవహరిస్తున్నారు. అయితే ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం అయితే చర్చనీయాంశమైంది. దాని గురించి పూర్తిగా విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తీక్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే రాఘవ. సార్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అయితే వ్యాఖ్యలైతే దుమారం రేపుతుంది. ఎవరైతే దినేష్ కుమార్ ఉన్నాడో ఎండీ అతను ఐఏఎస్ కింద కూడా ఉన్నారు. ఐఏఎస్‌లే ఎండీలుగా ఉంటారు కదా! అయితే అతను 410 మందిని ఉద్యోగంలోంచి తీసేసినా సరే, వాళ్ళందరికీ కూడా 9 నెలల నుంచి జీతాలు ఇస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. రాజద్రోహం చేస్తున్నట్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం. దాన్ని ఏమంటారు సార్? ఏ ఏపీ రకంగా? ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వర్సెస్ ఏపీ ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్. అవును. వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. అవును. జీవీ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఒకప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. అవును. అప్పుడు ఏపీ ఫైబర్ నెట్ స్టార్ట్ అయింది. అవును. అప్పుడు 108 మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు. అవును. అది కాస్త 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1300 ఎంప్లాయీస్‌ని పెంచుకున్నారు. అవును. ఆ 1300 మంది ఎంప్లాయీస్‌ని ఎలా పెంచుకున్నారు? సహజంగా ఎంప్లాయ్‌మెంట్ ఎలా జరిగిద్ది? ఇప్పుడు రెజ్యూమ్‌లు తీసుకొని, ఇంటర్వ్యూలు చేసి లేదా అవును. రిటన్ టెస్ట్ పెట్టి, ఎవరు కరెక్టు, ఎవరు పని చేయగలరు సామర్థ్యాన్ని చూసుకొని ఎంప్లాయ్‌మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు అవును. నీ ఉద్యోగమైన, నా ఉద్యోగమైన వచ్చేది అలానే కదా! అంతే కదా! ఒక కంపెనీలో ప్రాసెస్ అదే కదా! అవును. కానీ వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టి రికమెండ్ చేస్తే కూడా ఉద్యోగాలొచ్చాయి. అవును. ఇప్పుడు విజయసాయిరెడ్డి కానీ అక్కడ రికమెండ్ ఉద్యోగులు కూడా లేరు సార్. వెరైటీ అదే. ఆ! ఆ! అది ఆ మాట కూడా వద్దాం. ఆ! సరే విజయసాయిరెడ్డి వాట్సాప్ మెసేజ్ పెట్టినందుకు శాంతికి సంబంధించినటువంటి సిస్టర్స్‌కి ఉద్యోగాలొచ్చాయి. అవును. అంటే వాట్సాప్ మెసేజ్‌తో ఉద్యోగాలు రావటం అనేది కొత్త పోకడ. అవును. ఈ వాట్సాప్ గవర్నెన్స్ వైసీపీ హయాంలో జరిగిందంటే ఇలాంటి వాట్సాప్ గవర్నెన్స్ అవునవును. జరిగింది. ఇలాంటివి బాగా జరిగింది. ఆ! ఆ! తర్వాత సరే నిజంగా ఈ 1300 మంది ఆఫీస్‌కొచ్చి పని చేస్తారంటే పని చేయరు. అవును. వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. కానీ అవును. 1300 మంది లిస్ట్‌లో ఉంటారు. సాలరీస్ పోతా ఉంటాయి. అవును. ఇంతకీ వాళ్ళు ఎవరా అని ఎంక్వైరీ చేస్తే ఒకరి వైసీపీ నాయకుడింటో కారు డ్రైవర్. ఇంకోడు హ్మ్. వైసీపీ నాయకుడింటో పని మనిషి. అవును. ఇంకోడు సెక్యూరిటీ వైసీపీ నాయకుడు సెక్యూరిటీయో ఇంకోటో వైసీపీ నాయకుడు సోదరుడో, సిస్టరో వాటెవర్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళేమీ పని చేయరు. ఆఫీస్‌కి కూడా రారు. ఏపీ ఫైబర్ నెట్‌కి వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఏపీ ఫైబర్ నెట్ నుంచి నెల జీతాలు పోతాయి. అవును. ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకునే పద్ధతి. ఇప్పుడు నువ్వు కష్టపడి ఆఫీస్‌కొచ్చి పని చేసి జీతం నీకొస్తది. అవును. కానీ ఆఫీస్‌కి రాకుండా, కష్టపడకుండా అసలు ఉద్యోగం ఏం చేస్తున్నావో కూడా తెలియకుండా నెల జీతం పడిపోతే ఎంత అవును. హ్యాపీ చూడు. అవును. వైసీపీ నాయకుల హయాంలో అలానే జరిగింది. అది వాళ్ళ జేబుల్లోకెళ్ళిందంటారా? వాళ్ళ జేబులోకెళ్ళింది. ఖచ్చితంగా. ఆ! ఆ! చాలామంది వైసీపీ నాయకులు ఇప్పుడు గుమ్మస్తాకి డబ్బులు ఎవరిచ్చుకోవాలి? అవును. ఆ గుమ్మస్తా పెట్టుకున్నటువంటి వైసీపీ నాయకుడు ఇచ్చుకోవాలి. అవును. కానీ వైసీపీ నాయకుడు జేబులో నుంచి ఇవ్వకుండా ఏపీ ఫైబర్ నెట్‌లో ఎంప్లాయీగా పెడతాడు అతన్ని. ఆ! జీతమేమో ఏపీ ఫైబర్ నెట్ ఇస్తది. అవును. పనేమో వైసీపీ నాయకుడు చేస్తాడు. అవును. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సోషల్ మీడియా అంటే వైసీపీ పార్టీ కోసం పనిచేస్తారు. జీతం ఎక్కడి నుంచి వస్తుంది? అదే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నుంచి, లేదు అంటే డిజిటల్ కార్పొరేషన్ నుంచి, లేదంటే ఫైబర్ నెట్ నుంచి. అవును. ఈ మూడిటి నుంచి జీతం పోయిద్ది. పనేమో పార్టీది, జీతమేమో ప్రభుత్వానికి. అది వైసీపీ హయాంలో జరిగింది. దాన్ని జీవీ రెడ్డి బయటకి తీసుకొచ్చాడు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌గా నియమితులైన తర్వాత. అవును. ఇది మాత్రమే కాదు. చాలా బయట తీసుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ అని 'వ్యూహం' సినిమా తీశాడు. ఏంటి ఆ 'వ్యూహం' సినిమా? రాజకీయాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఒక హీరోగా, అవును. చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని విలన్‌గా చిత్రీకరిస్తూ సినిమా తీశాడు. అవును. ఇప్పుడు సినిమా తీస్తే డబ్బులు ఎవడు పెట్టుకోవాలి? సినిమా నిర్మాత పెట్టుకోవాలి. అవును. జనం చూస్తే 3 డబ్బులొస్తాయి. జనం చూడకపోతే డబ్బులు రావు. అంతే కదా! అంతే. కానీ ఆ సినిమాని ఏపీ ఫైబర్ నెట్‌లో రిలీజ్ చేశారు. ఆ! ఏపీ ఫైబర్ నెట్‌లో మరి ఎంతమంది చూసారు? కేవలం ఒక 1800 వ్యూస్ కనపడ్డాయి. అవును. 1800 వ్యూస్ కోసం రూ. 2,00,00,000 చెల్లింపులు. 1800 వ్యూస్‌కి హ్మ్. రూ. 2,00,00,000 చెల్లింపులు ఎక్కడైనా జరుగుతాయా? కానీ అవును. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా వైసీపీ ఆ రోజు రామ్ గోపాల్ వర్మకి రూ. 2,00,00,000 డబ్బులు ఆల్రెడీ ₹1,10,00,000 చెల్లించేశారు. మిగతా చెల్లించాల్సింది. అవును. 10,10,00,000 చెల్లించేసి 'వ్యూహం' సినిమాని తీశారు. అంటే వర్మ తీసిన సినిమాలకు కూడా డబ్బు ఏపీ ఫైబర్ నెట్‌దే. అవును. వైసీపీ నాయకుల ఇళ్లలో పనిచేసే ఉద్యోగులకి జీతం ఏపీ ఫైబర్ ఏపీ నెట్‌దే. ఫైబర్ నెట్. వైసీపీ పార్టీ కోసం పనిచేసే సోషల్ మీడియా కార్యకర్తలకి జీతం ఏపీ ఫైబర్ నెట్. అంటే ఏపీ ఫైబర్ నెట్ ఏటీఎం లాగా వాడుకుంది వైసీపీ పార్టీ నాయకులు. అవును. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ బయటకు తీసుకొచ్చి దాంట్లో ఆ 1300 మంది ఎంప్లాయీస్ అనుకున్నాం కదా! దాంట్లో 410 మందిని గుర్తించి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశారు. అంటే అవును. ఉద్యోగాలను తీసేశారు. అవును. తీసివేసిన తర్వాత కూడా వాళ్ళ జీతాలు పోతున్నాయి. హ్మ్. కారణం ఏంటంటే చైర్మన్ అనేవాడు తీసేయమని ఆర్డర్స్ ఇవ్వతారు.
తీసేయాల్సిన అంతిమంగా ఆ పైన మీద సంతకం పెట్టాల్సింది ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎండీగా ఉన్నటువంటి దినేష్ కుమార్. అవును. అంతిమంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ఆయనే చేయాలి. అవును. కానీ ఆయన చేయట్లేదు, జీతాలు పంపిస్తున్నారు. దీని మీద జీవీ రెడ్డి చాలా కోపం పడి ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇంకా వైసీపీ నాయకులు ఇళ్లలో ఉన్న కార్ డ్రైవర్లకి, గుమ్మస్తాలకి వాళ్ళకి జీతాలు పోవటం ఏంటి? అవును. దీని మీద చాలా సీరియస్ అయ్యి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఇతను మరో నిర్ణయంలో వెళుతున్నాడు, రాజద్రోహానికి పాల్పడుతున్నాడు, అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు అంటూ మండిపడ్డాడు. అవును. సరే, ప్రభుత్వం ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి మంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. నేను సమీక్ష సమావేశం పెట్టాడు. సమీక్షా సమావేశంలో ఆధారాలతో జీవీ రెడ్డి మంత్రి ముందు పెట్టాడు. అవును. జీవీ రెడ్డి ఆధారాల మేరకు ఈ దినేష్ కుమార్ని సస్పెండ్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా, ఫైబర్ నెట్ ఎండీ నుంచి పక్కన పెడతారా, మరి ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందని చూడాలి. అవును. ఇప్పుడు ఇది మాత్రమే కాదు, ఇప్పుడు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్న దానికి కూడా, అంటే ఏపీ ఫైబర్ నెట్లో జరిగిన అరాచక అక్రమ పద్ధతుల మీద కూటమి ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ వేసింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కనుక కరెక్ట్గా జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ దీనికి కూడా సహకరించాల్సినటువంటి ఫైబర్ నెట్ సిబ్బంది కానీ ఎండీ గారు సహకరించారు. పాపం చైర్మన్గా ఉన్నటువంటి జీవీ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ అక్రమాలు బయటకు తీసుకురావాలి, ఈ అన్యాయాలు బయటకు తీసుకురావాలి. అయితే ఇక్కడేంది, ఈ అన్యాయాలు అక్రమాలు బయటకు తీసుకొచ్చే క్రమంలో ఈ ఎండీ కూడా ఇరకపోతాడుగా, ఆ సిబ్బంది కూడా ఇరకపోతారుగా, వీళ్ళ తెలియకుండా తప్పులు జరగవుగా. అవును. జగన్ గవర్నమెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది అనే టైప్ లో కూడా మాట్లాడుతున్నారు ప్రస్తుతం. అది దినేష్ కుమార్ ఏం చెప్తారంటే, సార్ ఇవన్నీ బయటకు వస్తే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అవును. ఎందుకు చూస్తున్నాడు పోను అని చెప్పేసి ఆయన అంటాడు. చూసి చూడడు పోవటానికి లేదు, ఇవన్నీ బయటకు తీయాల్సిందే. ఈ అక్రమాలు ప్రజల డబ్బుతోటి వీళ్ళు ఎట్ట ఆటలాడుకున్నారు, ఎట్ట డబ్బులు ఖర్చు పెట్టారు, అసలు వైసీపీ సినిమాలు ఎలా దీపించింది, అవును. తర్వాత వైసీపీ కార్యకర్తల జీతాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విషయాలన్నీ బయటకు వస్తే ప్రజల దృష్టిలో అయితే పెట్టగలిగాడు జీవీ రెడ్డి. అవును. ప్రజల దృష్టిలో పెట్టడమే కాదు, నిరూపించి కూడా వాళ్ళ శిక్షలు పడేలా చేయాలని జీవీ రెడ్డి తాపత్రయం. అవును. జీవీ రెడ్డి ఏంటంటే, అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, లేదు ఒక జర్నలిస్టుగా, రకరకాల మీడియాలో, తర్వాత పార్టీలో అంతకుముందు ఒక జాతీయ పార్టీలో కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్గా, తర్వాత టీడీపీలో జాయిన్ అయిన తర్వాత టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా తనకున్నటువంటి నాలెడ్జ్, తనకున్నటువంటి క్యాపబిలిటీ దాన్ని ఉపయోగించుకొని వాస్తవాలు బయట తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాడు. ప్రజల ముందు మాత్రమే కాదు, కోర్టుల ముందు కూడా పెట్టాలి అనేటువంటి తాపత్రయంలో అతను ఉన్నాడు. మరి ఆ తాపత్రయం నిలబడాలంటే సహకరించిన వాళ్ళు సహకరించాలి కదా. ఇప్పుడు ఆ పంచాయతీ నడుస్తుంది. కానీ ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఒకటి గమనించుకోవాలి, అధికారులు ఇంకా ప్రభుత్వానికి అనుకున్నంత కోఆపరేట్ చేయట్లేదు. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇప్పుడు మదనపల్లిలో పెద్దిరెడ్డికి సంబంధించిన ఫైల్స్ తగలబడ్డాయి, అక్కడ అధికారుల కోఆపరేషన్ లేదా. తర్వాత వైసీపీ నాయకులు అనేక మంది అరెస్టులు వాయిదాలు పడుతూ ఉన్నాయి, పోలీసులు అధికారులు నిర్లక్ష్యం కనపట్లేదా. పేర్నాని ఎందుకు అరెస్ట్ కాలేదంటే, రేషన్ బియ్యం కుంభకోణంలో దొరికాడుగా, దొరికిన ఎందుకు ఇంతవరకు అరెస్ట్ కాలేదు. తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే స్టేషన్లో పెట్టి బిర్యానీ తినిపించారు, స్టేషన్లో బెడ్ వేసి పండుకోబెట్టారు, ఆ విషయాలన్నీ బయటకు వచ్చాయిగా. సో కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది అధికారులు వైసీపీ వాసన కనబడుతుంది. వైసీపీ కాపాడదామని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు కనపడుతున్నాయి, ఈ విషయాలన్నీ బయటకు వస్తే మళ్ళీ దొరికిపోయేది వాళ్ళే. అవును. ఇప్పటికే 3 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు భారతదేశంలోనే, ఎప్పుడూ లేని విధంగా. కాంతిరాణా టాటా కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, సీతారామాంజనేయులు కావచ్చు, వీళ్ళ 3 కూడా సస్పెండ్ అయ్యారు. కాబట్టి రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి మొత్తం ప్రభుత్వం కూడా అందరి అధికారులు ఒకేసారి సస్పెండ్ చేయలేదు. మరి అందరికీ అవినీతిని అలవాటు చేసి పెట్టింది వైసీపీ, దాదాపు చాలా మందికి, అందరూ అని అనలేము కానీ చాలా మందికి. మరి వాళ్ళందరినీ ఒక్కసారిగా అధికారం నుంచి తీసేస్తే ప్రభుత్వం నడవడం కష్టం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ప్రభుత్వం అవుతుంది. తప్పించుకుందామని అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టైనా సరే ఫైబర్ నెట్ విషయంలో మాత్రం పట్టించాలని జీవీ రెడ్డి పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పట్టుదల నెగ్గిద్దా, లేదు అంటే చూస్తున్నట్టు ప్రభుత్వం అవుతుందని చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.